హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కవివాల్. ఈరోజు నేను ఇన్స్టంట్గా వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే దీనికి కాంబినేషన్గా గ్రీన్ కోకోనట్ చట్నీ చూపిస్తున్నాను. ఇవి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని, మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల పెరుగు వేసుకొని, టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని, 2 కప్పుల వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెని స్టవ్ పైన పెట్టి స్టవ్ని మీడియం సిమ్లో పెట్టేసి ఇలా పిండి ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని ఫైనల్గా ఆయిల్ వేసి కలుపుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పెరుగు, సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి ఈ చట్నీలో తాలింపు వేసేసుకుంటే చట్నీ రెడీ. ఇప్పుడు ఈ చట్నీ పక్కన పెట్టుకొని పిండి చల్లారింది కాబట్టి ఇప్పుడు వడలు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఇలా పిండిని వడలలాగా ఒత్తుకొని స్టవ్ను మీడియంలో పెట్టి వడలు కుక్ చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టేసుకొని ఈ వడలని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా టిష్యూస్ ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి టిష్యూ పేపర్లో వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇన్స్టంట్ వడలు రెడీ అండి. అలాగే నా వీడియోస్ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.